నాగోబా జాతరలో కంటైనర్ ఆసుపత్రి అందరినీ ఆకర్షిస్తోంది. రోగులకు అవసరమైన పరీక్షలు, ప్రాథమిక చికిత్స చేయడానికి వేర్వేరుగా గదులున్నాయి. ల్యాబ్, ఎక్స్రే, ఈసీజీ సహా పలు యంత్రాలు కూడా ఇందులోనే ఉన్నాయి. నాగోబా జాతరకు వచ్చే భక్తుల కోసం అధికారులు ఈ కంటైనర్ హాస్పిటల్ను అందుబాటులోకి ఉంచారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, నాగోబా జాతరలో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్న మినీ కంటైనర్ హాస్పిటల్ వద్ద మనం ఉన్నాం. హాస్పిటల్ లోపల ఎలా ఉందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఏదైతే కంటైనర్ హాస్పిటల్ ఉందో ఇది ములుగు ఐటీడీఏ పరిధిలో అక్కడ ఉన్న గిరిజనులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ ఒక మినీ హాస్పిటల్ చెప్పవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉన్న అన్ని హంగుల కంటే ఎక్కువగానే ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కంటైనర్ బయట చూడడానికి కంటైనర్గా ఉన్నా కూడా ఇందులో ఉన్న హంగులు కానీ ఏర్పాట్లు కానీ మిగతా బయట ఉన్న ఆసుపత్రులతో పోలిస్తే కొంచెం బెటర్గానే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అత్యవసర వైద్యం అందించేందుకు వారి వద్దకే వెళ్లి వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసినట్టు ఐటీ అధికారులు చెప్తున్న పరిస్థితి. మాట్లాడుతూ మనతో స్థానిక వైద్యులు ఉన్నారు. సార్ చెప్పండి, దీని పర్పస్ ఏంటి, ఎందుకు ఇలా ఏ విధంగా సేవలు అందిస్తున్నారు? ఇప్పుడు ఈ పర్పస్ మెయిన్లీ మన నాగోబా జాతర వెరీ గ్రాండ్ జాతర ఉంది. సో పేషెంట్ వాళ్ళందరూ ఈజీగా ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము మన మొబైల్ వెహికల్ ఉంది. ఇది యాజ్ ఎ మినీ హాస్పిటల్ రావడానికి అయితే ఇట్స్ లైక్ ఎ వెహికల్, బట్ స్టేషనరీగా పెట్టి మనం ఎక్స్టెండ్ చేస్తే ఒక మినీ హాస్పిటల్ లాగా అయిపోతుంది. ఇక్కడ అన్ని సువిధాలు ఉన్నాయి, బ్లడ్ టెస్ట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా పేషెంట్కి కంఫర్టబుల్ చేయడానికి కూడా అన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఏమైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి కూడా అన్ని రిసెసిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనం చేస్తాం. స్టాఫ్ కూడా అందరూ మంచి ట్రైన్ గానే ఉన్నారు. సో వాళ్ళకి ఏం ఇబ్బంది రాకూడదు డ్యూరింగ్ దిస్ ఫెస్టివ్ ఈవెంట్. సో మనం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం వాళ్ళకి. స్టాఫ్ టోటల్ గా మన ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళందరూ ఉన్నారు. బయట ఆశా వర్కర్, గ్రాస్ రూట్ వర్కర్స్ అందరూ ఉంటారు. మెడికల్ యాజ్ అ మెడికల్ ఆఫీసర్ మేము కూడా ఉంటాం, మా నర్సింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. ఓవరాల్ గా హెల్తీగా అంటే పేషెంట్స్ వచ్చే జనాల్ని మంచిగా హెల్తీగా అటెండ్ చేయడానికి ఇనఫ్ స్టాఫ్స్ ఉన్నారు. రిలేటెడ్ అన్ని మెటర్నల్ రిలేటెడ్ సేవలు, పీడియాట్రిక్స్ రిలేటెడ్ సేవలు కూడా ఇస్తాం. ఇంకా ఏమైనా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్ని సేవలు ఇస్తాం. ఇది ఏంటి సార్, ఇది ఏంటి యంత్రం? ఇది యాక్చువల్లీ హెల్త్ చెకప్ అండి. ఇది దీంట్లో బీపీ, షుగర్, ఓవరాల్గా ఈసీజీ అన్నీ చెక్ చేసుకోవచ్చు అండి. దీంట్లో ఇది సెన్సార్ అండి. ప్రింట్అవుట్ బయటకు వస్తుంది, దీని నుంచి వస్తుందండి. ఇది మన లాబొరేటరీలో ఉన్నాం. లాబొరేటరీకి సంబంధించి కూడా మనం చూస్తాం, ఇక్కడ 2 పడకలు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే వైద్యం, ఎమర్జెన్సీ వైద్యానికి అత్యవసరంగా ఇక్కడ సేవలు అందించి ప్రాథమిక వైద్యం ఇక్కడ అందించి వారికి అప్పటికప్పుడు సపరేట్ చేసేందుకు అవసరమైన ఈ పేషెంట్ రెస్టింగ్ ఏరియా కూడా 2 బెడ్లను కూడా ఈ కంటైనర్లో ఏర్పాటు చేయడం జరిగింది. లాబొరేటరీ చూడొచ్చు. లాబొరేటరీ కూడా పూర్తి ఏదైతే మనం చెప్పొచ్చు లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించి అంత ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఒక లాబొరేటరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పండి, ఏ విధంగా పనిచేస్తుంది లాబొరేటరీ? రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? సరే, ఈరోజు ఆల్రెడీ మనం బేసికల్గా ఇందులో సిబిపికి సంబంధించిన మిషన్ ఉందండి. మనకు బ్లడ్లో రక్తం ఎంత ఉంది, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, డబ్ల్యూబీసీస్ ఎలా ఉన్నాయి, ఆర్బీసీస్ ఎలా ఉన్నాయి అనేది ఇమీడియట్లీ మీకు 5 నిమిషాల్లో మనకు రిజల్ట్ ఇచ్చేస్తామండి. ఇంకొకటి ఆర్బీఎస్కి సంబంధించిన ఎవరికైనా షుగర్కి సంబంధించినది కూడా ఇమీడియట్గా మేము చేసి ఇచ్చేస్తాం. అలాగే మలేరియా ఉంది, డెంగ్యూ ఉంది. ఈ బేసిక్గా ప్రజెంట్లీగా ఇన్స్టెంట్గా మీకు వితిన్ 5-10 నిమిషాల్లో మనం టెస్ట్ చేసి చెప్పేస్తాం. మిగతావి టెస్టులు ఒకవేళ ఇప్పుడు ఎల్ఎఫ్టీ కానీ, లిపిడ్ ప్రొఫైల్ కానీ, మన బయోకెమిస్ట్రీకి సంబంధించినవి కానీ, వాళ్ళకి ఒక పేషెంట్ వస్తే ఆ పేషెంట్ యొక్క ఆధార్ కార్డు ప్లస్ ఫోన్ నంబరు తీసుకొని వాళ్ళ శాంపిల్ తీసుకొని ఈ విధంగా మనము ఈ ట్యూబ్లో తీసుకొని దీనికి సంబంధించిన బార్కోడ్స్ ఉంటాయండి. ఈ బార్కోడ్స్ ప్లస్ ఆధార్ కార్డు ఇందులో శాంపిల్ మనం ఇలా తీసుకున్న తర్వాత ఇవరికి టీఆప్కి మనం వేరే పెద్ద ల్యాబ్లు మనం పంపిస్తే ఇమ్మీడియట్లీగా మనం ఇది ఆన్లైన్ చేసిన తర్వాత రేపు ఆ రిపోర్ట్స్ యొక్క రిజల్ట్ అనేది వస్తుందండి. ఇంకొకటి లిపిడ్కి బయోకెమిస్ట్రీకి సంబంధించింది ఇలా ఉంటుందండి. ఇలా మనం లేబులింగ్ చేస్తాము 1940. ఈ విధంగా మనకి ఫోన్ నంబరు ప్లస్ ఆధార్ నంబర్ తీసుకున్న తర్వాత వీళ్ళకి మొబైల్లో రేపు వాళ్ళ డిస్ప్లే అవుతుందండి ఈ రిజల్ట్ అనేది. సో ఇంకోటి బాబు అనే వ్యక్తి వచ్చారండి. సిబిపి చేస్తే మనం ఇక్కడనే 13.2 చేసినాము, డబ్ల్యూబీసీ 7.8 ఉంది, ప్లేట్లెట్స్ 278 ఉంది, ఆర్బీఎస్ 4.82 ఉంది. సో ఈ పేషెంట్ యొక్క నార్మల్ ఇలానే ఉందండి, మంచిగా ఉన్నారండి వీళ్ళందరూ కూడా. ఇక్కడ జాతరలోకి వచ్చి ఆదివాసులకు సేవలు అందించేందుకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దీన్ని అందరూ కూడా ఆకర్షిస్తున్నారు. మా ప్రాంతంలో ఊటూరు ఏజెన్సీలో కూడా ఇలాంటిది ఒకటి ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద కూడా ఈ ఆసుపత్రిలో అటు సౌకర్యాలతో పాటు సేవలతో పాటు భక్తులను కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి కూడా ఈ మొబైల్ కంటైనర్ హాస్పిటల్ ఏజెన్సీ ప్రాంతాలకు అవసరమని చెప్పి స్థానికులు కోరుతా ఉన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఇది ఇక్కడ పరిస్థితి శ్రీనివాస్తో మాంతయ్య అభినవతి.